హీరో విషయాలనగానే ముందుగా గుర్తొచ్చేది 6 అడుగుల ఎత్తు, సిక్స్ ప్యాక్ బాడీ. కళ్ళు తిరిగిన శరీరంతో యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొడతాడు. అలాంటి విషయాలు ఇప్పుడు ఒక్కసారిగా లేచి నించోలేని పరిస్థితికి వచ్చాడు. ఒకసారి ఈ వీడియో చూడండి. 100 గ్రాముల బరువు కూడా లేని మైక్ చేత్తో ఎత్తి పట్టుకోలేకపోతున్నాడు. అంటే మీరే అర్థం చేసుకోవచ్చు. విశాల్ ఆరోగ్యం ఎంత క్రిటికల్‌గా ఉందో. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అసలు విశాల్ ఆరోగ్యానికి ఏమైంది? తను చేసిన తప్పు వల్లే ఇలా మారిపోయాడా? అసలు ఏం వ్యాధి వచ్చింది? అది అంత ప్రమాదకరమా? పక్కా తెలుగువాడైన విశాల్ తమిళ్ ఇండస్ట్రీకి ఎందుకు వెళ్ళిపోయాడు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సినీ పరిశ్రమలో హీరోలైనా, హీరోయిన్‌లకైనా 4 కాలాల పాటు ఆఫర్‌లు తెచ్చిపెట్టేది వారి లైన్ టైమ్‌లో ఉంచేది వారి అందం, మంచి శరీరం మాత్రమే. వాటిలో ఏ ఒక్కటి మిస్ అయినా వారి కెరియర్ ఖతమైనట్టే. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు తమ అందాన్ని, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన స్టార్ జీవితాలు ఏమయ్యాయో మన కళ్ళ ముందు చూసాం. దీనిని గుర్తించారు కాబట్టే చాలామంది స్టార్స్ 70+ తమ ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకునేందుకు ఎంతో శ్రమిస్తున్నారు. ఇకపోతే హీరో విశాల్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగువాడైన ఈ హీరో ప్రస్తుతం కోలీవుడ్ అగ్ర నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 'చెల్లమే' చిత్రంలో హీరోగా నటించిన ఆయనకు లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన 'సందై కోడి' మూవీ మాస్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా మంచి విజయాలు సాధించడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనకు వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. విషయం ఏదైనా సరే మనసులో దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడడం విశాల్ స్టైల్. ఈ క్రమంలో ఆయన కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు కూడా. అయితే తెలుగువాడైన విశాల్ తమిళనాట జయకేతనం ఎగరవేస్తూ ఉండడం ఇండస్ట్రీలోని కొందరు తమిళులకు కంటగింపుగా మారిందని అంటుంటారు. పలుమార్లు ఆయన జోరుకు బ్రేక్ వేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు. దక్షిణ భారత చలనచిత్ర నటీనటుల అసోసియేషన్‌లో చోటు చేసుకున్న అవకతవకలను ఎత్తి చూపుతూ విశాల్, ఆయన మనుషులు పోటీ చేసి విజయం సాధించారు. ఆ సమయంలో విశాల్ చేసిన వాడివేడి విమర్శలతో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తట్టుకోలేకపోయింది. ఈ పరిణామాలతో విశాల్‌ను కౌన్సిల్ నుంచి కూడా బహిష్కరించింది. అయినప్పటికీ తట్టుకొని నిలబడిన విశాల్ 2017లో జరిగిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసి ప్రెసిడెంట్‌గా విజయం సాధించి షాక్ ఇచ్చారు. కానీ విశాల్‌ను పలువురు కోలీవుడ్ సినీ పెద్దలు టార్గెట్ చేస్తూనే ఉన్నారన్న అపవాదు ఉంది. అయినప్పటికీ ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం విశాల్ నటించిన 'మదగజరాజ' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల ఆగిపోయి దాదాపు 12 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొనేందుకు వచ్చిన విశాల్‌ని చూసి అభిమానులు, సినీ ప్రముఖులు షాక్ అయ్యారు. సరిగ్గా నడవలేక, మాట్లాడలేక, వణుకుతున్న చేతులతో అతి కష్టం మీద మాట్లాడేందుకు ప్రయత్నించిన విశాల్ కనీసం మైక్ కూడా పట్టుకోలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అసలు విశాల్‌కి ఏమైందంటూ చర్చ జరుగుతుంది. అయితే విశాల్ హై ఫీవర్ వల్ల చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్నట్టు చెబుతున్నారు. కానీ ఆయనని మరో సమస్య వేధిస్తుందని తెలిసింది. అదేంటంటే 'ఇరుముత్తరై' మూవీ సమయంలో విశాల్ గాయపడడంతో అతని కన్ను, మెదడును కలిపే నరం దెబ్బతిన్నదని టాక్ వచ్చింది. ఇక అప్పటినుండే విశాల్ ఇలా అయ్యాడని తెలుస్తుంది. ఏదేమైనా ఒకప్పటి విశాల్‌కి, ఇప్పుడున్న విశాల్‌కి తేడా చూసి ఆయన ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. ఎనీవే విశాల్ గారి హెల్త్ సెట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.